అంబికా లక్ష్మీనారాయణ గారు. అంబికా లక్ష్మీనారాయణ గారు అందరికీ సుపరిచితులు. మొదటిసారి ఎంపీగా అయ్యారు. ఆయనకి ఎలా అనిపిస్తుంది ఎంపీగా మొదటిసారి? కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, ప్రజల కోసం ఏమేం చేస్తున్నారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తారు సార్. మొట్టమొదటిగా అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇస్తుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, నేను ఎంతో అభిమానించేటువంటి నాయకుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారికి, ప్రత్యేకించి అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి ఇతని సేవలు అవసరం అని చెప్పేసి అత్యధికమైన గెలిపించినటువంటి వారందరూ కూడా నేను రుణపడుతున్నాను. అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా మా అనంతపురం జిల్లా సమస్యల్ని వీలైనంత వరకు మా దృష్టికి వస్తే వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా మా కుటుంబ వివరాలు తెలియని చెప్పేసి మా అన్నగారి నేపథ్యం. సో నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా నాన్నగారు జి వెంకటాచలపతి గారు రిటైర్డ్ ఎస్ఎస్ఓ, మా అమ్మగారు లక్ష్మీకాంతమ్మ గారు, ఇద్దరు తీసేసేవారు. మన కరోనా టైంలో 40 రోజుల ఇద్దరిని కోల్పోసి వచ్చింది. తర్వాత నా భార్య శ్యామలాదేవి నంద్యాల వాసేవారు. అదే నాకు ఇద్దరు పిల్లలని, ఒక అమ్మాయి బావని ఎంపీ చేసి తర్వాత పెళ్లి హైదరాబాద్ సెంటర్. మా అబ్బాయి అక్కడ ఈషిత్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు, పీజీ. ఇది నాకు నేను మామూలు సామాన్య కుటుంబం వ్యక్తిగా ప్రత్యేకించి నేను హిందూపురంలో 1 నుంచి 4 తరగతులు అక్కడ చదవడం జరిగింది. 5, 6 తరగతులు రాయదుర్గంలో జరిగింది. 7 నుంచి 8 వరకు అనంతపురం జూనియర్ కళాశాలలో చదవడం జరిగింది. తర్వాత డిగ్రీ గుంటూరు హిందూ కళాశాలలో జియాలజీలో పూర్తి చేయాలి. సో మీరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆల్మోస్ట్ మీకు ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా పరిచయం ఏర్పడింది. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, పొలిటికల్ పరంగా. 2009లో మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా గుంటూరులో పోటీ చేశారు. 3వ స్థానంలో వచ్చారు. అంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా అంత స్వింగ్లో లేదు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి టీడీపీలోకి రావడానికి ఏంటి రీజన్? ప్రత్యేకించి రీజన్ లేదంటే మన సమైక్యంగా విడిపోవడం అనేది చాలా బాధాకరంగా మనకు అనిపించింది. అప్పట్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ దాదాపు 70 రోజుల పాటు నిరసన దీక్ష హిందూపురంలో చేపట్టడము, చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. చివరిగా ఇంకా విభజన జరిగిన తర్వాత ఈ పార్టీలో కొనసాగడం ఇంకా నాకు కూడా ఒక మనసుకి ఒక బాధ కలిగించింది. కాబట్టి వెంటనే రాజా అనేసి 10 రోజులు ప్రశాంతంగా ఉన్నాను. తిరిగి నారా చంద్రబాబు గారు మమ్మల్ని గుర్తించి ఖచ్చితంగా మీ సేవలు అవసరం పార్టీ, మీరు రండి పార్టీలు రండి, మీకు మంచి ఒక ఉన్నత స్థానాన్ని ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హామీ. మళ్ళీ 2014 తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరలేదు. అంటే అంతకుముందు టీడీపీ సింపదైజర్గా ఉండేవారు. ఓకే, అనుకోకుండా టికెట్ రావడం, ఆ విధంగా కంటెస్ట్ చేయడం, ఒక ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో పోటీ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల గెలవలేకపోయాను. తర్వాత అదే అనుభవంతో ఎక్కడైతే మనం ఓడిపోయామో ఇక్కడే మళ్ళీ గెలవాలంటే అవకాశం తీసుకోవాల్సిన అంబికా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సంస్థలు ఏర్పాటు చేసి తద్వారా మొట్టమొదటిసారిగా ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేసి హిందూపురం ప్రాంతంలో యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే బెంగళూరుకి ఉచితంగా పేషెంట్ తీసుకెళ్లి వాళ్ళ హాస్పిటల్లో షిఫ్ట్ చేసేవాళ్ళం. లేదంటే పుట్టపర్తికి అనంతపురం ఆసుపత్రికి చేర్చే విషయంలో దాదాపు 2200 మంది పేషెంట్ నేను ఉచితంగా వాళ్ళకి సేవలు అందించడం జరిగింది. తద్వారా మాకు కూడా మనసుకు సంతృప్తి కలిగింది. రాజకీయంగా ఓడిపోయినా సరే ప్రజల్లో చెరువుగా ఉన్నాం, ఖచ్చితంగా మనం ఈ సర్వీసెస్ ఇంకా పెంచాలని చెప్పేసి విద్యా వైద్య రెండింటి మీద కూడా అంబికా ఫౌండేషన్ వర్క్ చేసి అనేక కార్యక్రమాలు చేపట్టి ఎంఎస్ రామయ్య ఆసుపత్రి వారి తోడ్పాటు మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎంతో మందికి ఉచితంగా సర్జరీలు చేయించి వాళ్ళకి మందులన్నీ అరేంజ్ చేసి ఆ కార్యక్రమం చేపడుతూ తర్వాత అంబికా ఫౌండేషన్ జాబ్ నిర్వహిస్తూ ఎంతో మందికి జాబ్స్ ఇప్పిస్తూ అదేవిధంగా ప్రధానంగా బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులో అంబికా ఫౌండేషన్ ద్వారా 1650 మంది నేను ఉద్యోగాలు జరిగింది. ఈ రోజు బెంగళూరు సిటీలో వాళ్ళు వివిధ బ్రాంచ్లలో మేనేజర్ స్థాయిలో ప్రమోషన్ చేశాను. సో ఈ విధంగా నేను ప్రజాసేవలతో రాజకీయంతో పాటు పేదలుగా కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా సేవలు పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం ప్రజల్లో బాగా మమేకమయ్యే అవకాశం దొరికింది. అన్ని వర్గాల వరకు నన్ను గత తీసుకుంటుంది ఒక ప్రయత్నాన్ని
చేసుకోవడానికి నాకు ఒక మంచి అందులో కూడా వేదికగా ఆయనకి తోడ్పడి. హిందూపూర్ అంటే చాలా బలమైన వ్యక్తులు ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, రామారావు గారు పోటీ చేసిన హిందూపూర్ తర్వాత బాలకృష్ణ గారు. ఇంత పోటీ ఉంటుంది టీడీపీలో. ఖచ్చితంగా బాలకృష్ణ గారు సీటే అయినప్పుడు మీకు కాంగ్రెస్ అక్కడే సీట్ తెచ్చుకోవడం. 2014లో చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తామని ఉద్దేశంతో పార్టీ తీసుకోవాలి జరిగిందండి. కొన్ని కారణాల వల్ల అంటే బాలకృష్ణ గారు పోటీ చేస్తే బాగుంటుంది అక్కడ. సో ఇక్కడ ఆ స్థానం నుంచి కూడా నందమూరి కుటుంబీకులు పోటీ చేస్తారు కాబట్టి వారు ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసిన ఉద్దేశంతో సార్ నన్ను పిలిపించి మీకు ఇంకొక రకంగా నేను సేవలు పోయించుకుంటాం, తప్పకుండా సపోర్ట్ చేయి, బాలకృష్ణ గారికి గెలిపించుకొచ్చిన తర్వాత మనం తప్పకుండా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి మాట ఇవ్వడం. నేను పూర్తిసారి బాలకృష్ణ గారికి సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నేను ఆయన పనిచేయడం జరిగింది. వారు కూడా అదే విధంగా ఆదరించారు. నేను మొదటి నుంచి ఆయన మా ఫస్ట్ పరిచయం అప్పుడే నేను చెప్పాను, అన్న పిలుస్తాను మిమ్మల్ని, ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయమంటే ఆయన కూడా ఖచ్చితంగా అన్న పిలవాలి. అదేవిధంగా అబద్ధం కొనసాగుతాం. వారి కోసం నిరంతరం పనిచేసింది హిందూపూర్ నియోజకవర్గంలో. సో ఎప్పుడైనా సరే వాళ్ళకి సేవలు అందించారు. ఎందుకంటే నందమూరి కుటుంబం నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని అనిపిస్తూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేటువంటి ఒక అవకాశాన్ని ఆయన పంచుకొని అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను గర్వంగా ఉన్నటువంటి పార్టీలో చెప్పుకునే సార్ తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ నిర్ణయం వరకు నేను పనిచేయడం జరుగుతాను. ముందు అలాగే బాలకృష్ణ గారితో అనుబంధం ఉంది. బాలకృష్ణ గారు పొలిటికల్ గా మిమ్మల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు? మంచి వ్యక్తి అండి ఆయన. బయట అనుకున్నటువంటి పరిస్థితి వేరే చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఆయన మాట తీరు కానీ ఒక మాట ఇస్తే ఆ మాట నిలబడడం కానీ ఇవన్నీ కూడా ఆయనకి మద్దతించుకునేటువంటి అలవాటు. తద్వారా ఆయన కూడా ఒక ప్రాంతం అంటే హిందూపురాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు పూర్తి చేసినటువంటి ఆ ప్రాంతం మీద మమకారం ఉంది. అదేవిధంగా సినీ పరిశ్రమ, రాజకీయం రెండు కళ్ళుగా భావించి వాటి మీద శ్రద్ధ పెట్టేటువంటి వ్యక్తిగా మా ప్రాంతంలో అనేక సంస్కరణలు తీసుకోవాలి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసి నిరంతరం కూడా ఆయన మాతో చర్చించేవాడు. మేము ఇచ్చేటువంటి సలహా తీసుకునేవాడు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం సంబంధించి నిర్వహిస్తే వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ముందుకు వస్తారు. అదేవిధంగా మన హిందూపూర్ పట్టణానికి తాగునీటి సమస్య చాలా పెద్ద ముందు నుంచి కూడా. గతంలో నేను ఒకసారి హిందూపూర్ వెళ్ళినప్పుడు ట్యాంకర్స్ వచ్చేవి, భారీ స్థాయిలో గొడవలు జరిగేవి. ఆ ట్యాంకర్ కోసం చాలా మంది పనులు ఆడుకొని ఇబ్బంది ఉన్నారు. తాగునీటి సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి అయినా తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎలా ఉందండి? అదే బాలకృష్ణ గారి దృష్టికి వెళ్ళిన తర్వాతనే వారే స్వయాన మన కృష్ణా జిల్లాలో ఏవైతే గొల్లపల్లికి వస్తున్నాయో ఆ గొల్లపల్లి నుంచి 193 కోట్ల రూపాయలు వెచ్చించి పైప్ లైన్ ద్వారా హిందూపూర్ పట్టణానికి నీళ్ళు వస్తుంది. ఎక్కడా నీటి సమస్య అనేది హిందూపూర్ కనపడలేదు గత 5 సంవత్సరాల పైసలు అయినప్పటికీ. సో వాళ్ళు వచ్చిన తర్వాతనే మనకి భగీరథ ప్రయత్నాన్ని వాళ్ళు సఫలీకృతం చేయడం కాబట్టి అనేక రూపాల్లో సేవలు అందించడం కోసం మొదటిగా ఉంటారు. హిందూపురం ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. మేమందరూ కూడా వారి దోహలు అర్పిస్తూ ఆ హిందూపురం అభివృద్ధి కోసం అంతా కూడా కష్టపడి పనిచేస్తాం. ఈ రోజు చాలా మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్టీని నమ్ముకుని రోజు అంటే 1923 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉన్నట్టు అక్కడ నాయకులు కార్యకర్తలు కలిసి మెలిసి ఐక్యమత్యంగా పార్టీ కోసం పనిచేస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఈరోజు అక్కడ పార్టీ స్ట్రాంగ్ ఉందని తెలియజేస్తాం. ఎందుకంటే 2014లో పోటీ సిటీ స్థానం వచ్చారు. బాలకృష్ణ గారు కోసం గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. మీకు లాస్ట్ మినిట్ లో అవుడా చైర్మన్ వచ్చారు. అంటే దాదాపు 6 ఎలక్షన్ బిఫోర్ వచ్చారు. అంటే అందులో డిలే అవడానికి రీజన్ ఏమైంది? మధ్యలో కొంచెం ఏమిటంటే ఎస్టీ వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చాలనే ఆలోచనతో నేను ఒక ఉద్యమాన్ని తీసుకొని వాల్మీకి సేవలు ఏర్పాటు చేసిన తద్వారా దేశ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి వచ్చింది. ఒక 2-3 సంవత్సరాలు నేను పూర్తిగా వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టడం. ఎందుకంటే నారా చంద్రబాబు గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా వాల్మీకి ఎస్టీ జాబితా చేస్తామని చెప్పండి. సో దాన్ని అమలుపరచాలంటే ఖచ్చితంగా మరి వారి దృష్టి తీసుకెళ్ళిన సమస్య కాబట్టి ఆ సమస్య కోసం 2 సంవత్సరాలు పూర్తిగా ఆ కార్యక్రమం నిమగ్నం కావడం వల్ల నేను కొంచెం ఇక్కడ శ్రద్ధ పెట్టలేకపోయాను. తర్వాత అది మరి చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి తర్వాత డిసెంబర్ 2017 అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం పంపించేందుకు మేము ఆ పనిలో ఉన్నాం. తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్లో మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాం కాబట్టి అప్పుడు పిలిచి ఆలోచన జరిగింది. రాలేదు కాబట్టి మేము రాజధాని 2019లో మరీ సీట్ కోసం ట్రై చేయాలి.
ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఇవ్వాలని అలా అడగలేదు. అది ఎంపీగా అడిగాను, అప్పుడు కూడా ఎంపీగా అడిగాను. కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కదంటే ఆ ఈక్వేషన్స్ రాలేకపోయింది. ఖచ్చితంగా మేము సేవలు గుర్తిస్తాం, లోకేష్ గారు ప్రధానంగా 100% మీకు న్యాయం చేస్తానని చెప్పేసి వారు మాట్లాడలేదు. నేను కూడా పార్టీకే పనిచేశాను, వేరే ఆలోచన లేదు. అవకాశం ఉంది ఇచ్చినందుకు మనం పనిచేయాల్సిన పడుతుంది. ఆ ఆలోచన తప్ప ఇంకా మరో ఆలోచన రాలేదు. ఇప్పుడు కూడా అదే ఆలోచన పనిచేస్తుంది. ఇప్పుడు నిరంతరం ప్రజల్లో ఉన్నారని ఆలోచన, ఇంకా వేరే ఆలోచన అదే పార్టీ శ్రేణులకి అందరికీ సేవ చేయడమే కాదు, మనకు ఓటు వేసినటువంటి మన నమ్మేటువంటి వ్యక్తులను కూడా ఈ అనంతపురం జిల్లాలో ఉన్న సమస్యలను కూడా నిత్యం పార్లమెంట్ ప్రస్తావించడం, వాటిని పని చేయించుకొని మన ప్రాంత రూపాయల ద్వారా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్తాం. 2024 వచ్చేసరికి అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మీరు కేటాయించి మీ సేవలు కానీ అన్ని దాదాపు మీ గ్రౌండ్ అంతా హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో ప్రిపేర్ చేస్తున్నారు. మీరు అడిగేదా హిందూపూర్ ఎంపీ అడిగారా, లేకపోతే అనంతపూర్ ఏదైనా ఒక అలాగే కాదండి. యాక్చువల్గా హిందూపూర్ ఎంపీగా అడిగాను, ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నాం కాబట్టి పరిచయాలు ఉన్నాయి, అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా అది ఇస్తే బాగుంది అడిగాను. కానీ పార్టీ నిర్ణయం ఏంటంటే కమిటీ ఈక్వేషన్స్ లో ఇక్కడ వాళ్ళకి ఏదో బెటర్ చెప్పేసి వాళ్ళు అనుకోవడం, నన్ను ప్రిఫర్ చేయడం లేదు. కాబట్టి నా జిల్లా ముందు నుంచి కూడా 3 జిల్లాలో తిరిగాను కాబట్టి పరిచయాలు ఉన్నాయి. అనంతపురం గురించి చదువుకున్నాను, నాకు ఇక్కడ చాలా స్టూడెంట్స్ బాగా పరిచయం ఉన్నాయి కాబట్టి నాకు పెద్ద తేడా అనిపిస్తుంది. మనం ఎక్కడన్నా పనిచేయాల్సిందే, వాళ్ళు పార్టీ పనిచేయాలి, ప్రజలు సేవ జరుగుతున్నప్పుడు ప్రాంతం ఆలోచన చేయకూడదు ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. నా నిర్ణయం సరైన నిర్ణయం, పార్టీ నిర్ణయం సరైన నిర్ణయం. ఇక్కడ రావడంతో ఈరోజు అనంతపూర్ పార్లమెంట్ అత్యధికమైన మెజార్టీ 1,83,550 మెజార్టీ అయితే ఆశామాషి కాదు. కాబట్టి వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇక్కడ నన్ను తీసుకురావడం అయితే పార్టీ నిర్ణయం కూడా సముచితమని నాకు అనిపించింది. ఎంపీ అంటే ఒక 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, చాలా కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది. అంటే ఎమ్మెల్యేతో కోఆర్డినేట్ చేసుకోవాలి, తర్వాత అంటే ఎలక్షన్ టైం ప్రతి ఎమ్మెల్యే సెగ్మెంట్కి వెళ్ళాలి. అంటే ఎంపీగా ఈజీ ఉంటుందా, ఎమ్మెల్యే పోటీ చేస్తే ఈజీ ఉంటుందా, మీ అభిప్రాయం? ఎమ్మెల్యే స్థానం అయితే మనకి స్థానికంగా మంచి ఒక శక్తినిచ్చేటువంటి ఒక పోస్ట్ ఉంటుంది. అంటే మన లిమిటేషన్ ఏరియా ఉంటుంది కాబట్టి ఆ లిమిటేషన్ ఏరియాలో మనం ఏం చేసుకోవాలి, డెవలప్మెంట్ ఆ గ్రామాలు కావచ్చు, ఆ పట్టణాలు కావచ్చు, అంటే అక్కడ సమస్యలు కావచ్చు, ఇమీడియట్గా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ 7 కాన్స్టిట్యున్సీ కాబట్టి వివిధ రూపాల్లో వివిధ సమస్యలు రకరకాలుగా ఉంటాయి. ప్రత్యేకించి అనంతపురం జిల్లా కరువు జిల్లా, నిత్యం కరువు కారణమైనటువంటి ప్రాంతంలో గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి. తాగునీటి సమస్య కావచ్చు, వ్యవసాయ రంగానికి నీటి సమస్య కావచ్చు, లేకపోతే మనకి మొక్కలు వేసుకొని సరైనటువంటి విత్తనాలు దొరకపోవడం, లేకపోతే ఎరువులు దొరకపోవడం, ఇలాంటి రకరకాల సమస్యలతో నిత్యం కరువు కాటకాలతో ఒకసారి అధిక వర్షాలని, ఒకసారి వర్షాలు లేకపోవడం అనేది ఇలా 2 రకాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి సమస్యలు ఎక్కువగా పార్లమెంట్. కాబట్టి పార్లమెంట్ లో మనం చేయడం వల్ల ఒకటి ఏంటంటే కాన్స్టిట్యున్సీకి సంబంధం లేకుండా జిల్లా మొత్తాన్ని కూడా మనం నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయగలిగితే జిల్లాలో మనకు అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో మన బ్యాక్వర్డ్ జిల్లాల కింద డెవలప్మెంట్ ఫండ్ ఉంది, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్టేట్ ఉంది, 50 కోట్లు ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఉపయోగం కాదు. అది మన పార్లమెంట్ ప్రస్తావన చేయడం వల్ల ఇప్పుడు 3,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తుంది, 7 జిల్లాలకు 50 కోట్లు. సో ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. సో మనకి రాష్ట్ర పెద్దగా ఏదే ఉన్నా సరే సమస్యలు వివిధ కోణాల్లో వస్తుంటాయి కాబట్టి మనం తీసుకురాకపోతే మంచి సర్వే చేసే వాళ్ళకి అవుతాము. ప్రత్యేకించి మన జిల్లాకి చాలా కేటాయింపులు కావాలి, చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి మీద దృష్టి సారిస్తే ఇది పార్లమెంట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గౌరవం ఉంటుంది, తద్వారా ఎక్కువ కాలంలో ఎక్కువ మంది ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. ఎంపీ అంటేనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంతో మీరు అక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో మనకి విభజన చట్టంలో కొన్ని అంశాలు చూపించారు. రాయలసీమ ప్రాంతానికి జిల్లాలు కానీ, లేకపోతే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ఫండ్ ఏర్పాటు చేస్తాము, విభజన హామీల భాగంగా అభివృద్ధి డెవలప్మెంట్ ఫండ్ అనేది ఇస్తామని చెప్పారు. అవి వాటి గురించి మీరు ఏమైనా ఫైట్ చేస్తున్నారు? లాస్ట్ టైం విభజన చట్టాల్లో ఉన్న హామీలను అమలు చేయడానికి అదే దాదాపు విభజన అయిపోయి కూడా 10 సంవత్సరాలు దాటిపోయి అంటే యాక్చువల్గా టైం బౌండ్ అయిపోయింది. 10 days మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఇబ్బంది పడ్డాను.
అందులో ఉన్నటువంటి బుందేల్ఖండ్ ప్యాకేజీ మనకి వెనుకొండ జిల్లాలో 50 కోట్ల సంవత్సరం ఇచ్చేది. అది ఇప్పుడు తీసుకొచ్చాం. లాస్ట్ 5 ఏళ్ళు కూడా మనకు కావాల్సిన వాటిని అడగలేచారు, అది పూర్తిగా వదిలేశారు. సో ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ జిల్లాకి ఏం కావాలనే విషయంలో పూర్తిగా మేము ఉన్నాము, డిమాండ్ చేస్తున్నాం, మంత్రులు కలుస్తున్నాము. మనకి అన్ని రకాల సహాయశాఖలు కావాలంటే ఆలోచించుకుంటే మేము నిత్యం కూడా పార్లమెంట్ వెలుపల కూడా మంత్రి గారితో కలిసి అనేక విధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తాను. ఈ మధ్య మీకు తెలిసే ఉంది, ఎన్ని నెలల దాకా పోరాటం చేస్తే ఒక ట్రైన్ మనకి అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళడానికి ట్రైన్ శాంక్షన్ అయింది. అది ఎంతోగా మంత్రి గారి చేతుల మీద ప్రారంభోత్సవం ఫస్ట్ వీక్ లో మేలో. కాబట్టి 7 ఏళ్ళ నుంచి ప్రయాణం చేసి ఈ రోజు మొదటి ట్రైన్ అనంతపురం నుంచి ఇక్కడ ఏ ట్రైన్ బయలుదేరారు. ఇది కూడా కేవలం ప్యాసింజర్ ట్రైన్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మన కలవసిపోయింది నిత్యం మన వాళ్ళందరూ బెంగళూరుకి వివిధ రకాల పనులతోటి ఆసుపత్రి కావచ్చు, లేకపోతే విద్యార్థులు చదువుకోవడానికి కావచ్చు, లేకపోతే అదే పనుల వల్ల మనం బెంగళూరు వెళ్తున్నారు. కాబట్టి 50 రూపాయలతోనే వీళ్ళు బెంగళూరు వెళ్ళాలని చెప్పుకోవచ్చు. అలాంటి ఆలోచనతో నేను ప్యాసింజర్ ట్రైన్ తీసుకోవాలి. భవిష్యత్తులో మంచి ఇంకా ట్రైన్స్ కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ ఎస్పెషల్లీ అనంతపురం ఉన్న సమస్య ఏంటంటే మనకి వాటరింగ్ సెక్షన్ లేదు. వాటరింగ్ సెక్షన్ ఉంటే చాలా ట్రైన్స్ అనంతపురం బయలుదేరే అవకాశం ఉంది. మార్నింగ్ అర్లీ మార్నింగ్ ట్రైన్ దిగితే మరి సాయంత్రం బయలుదేరేటప్పుడు మొత్తం వ్యాగన్స్ అని పోలీస్ అని క్లీన్ కావాలి, దానికి వాకింగ్ చేసుకోవాలి, దానికి ఆఫీస్ క్లియర్ కాబట్టి మనం ఇక్కడికి ట్రైన్లు బయలుదేరకపోతున్నాయి. సో అది కూడా నేను మంత్రిగా డిమాండ్ చేయడం జరిగింది. అది కూడా పరిశీలనలో ఉంది. సో అట్లా ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్ కూడా మనకి అందుబాటులో మీద పూర్తిగా వస్తుంది. మంచి లిఫ్ట్లు కానీ ఎస్కలేటర్స్ కానీ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు కావాలి. తర్వాత ఈ వాటర్ సెక్షన్ తీసుకొచ్చిన ఇంకా కొన్ని ట్రైన్స్ కూడా మనకి నుంచి బయలుదేరే ప్రయత్నాన్ని కూడా చేయబోతున్నాం. అనంతపురం అంటే హార్టికల్చర్ అంటే గతంలో ట్రైన్స్ పెట్టారు ఇక్కడ నుంచి మళ్ళీ ఈ మధ్య హార్టికల్చర్ ఎక్స్పోర్ట్ కోసం దాన్ని మళ్ళీ మీరు ఏమైనా పునరుద్ధరించి ఈ రైతులకు ఉపయోగపడే విధంగా మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా, ఎందుకంటే మొన్న రీసెంట్ గానే మనం ఒక 1 lakh tons ఇతర దేశానికి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వస్తే అది ప్రైవేట్ కంపెనీ కాబట్టి దాన్ని గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినంత అవకాశం లేదు. కాబట్టి ఓన్లీ ట్రైన్స్ మాత్రం పర్మిషన్ ఇచ్చాము. ట్రైన్స్ ద్వారా వెళ్ళింది. కొన్ని బయలుదేరి దాదాపు 60,000 టన్నుల దాకా బయలుదేరింది. సో దాదాపుగా ఈ నక్షత్రంలో అరటికి 3,000 కోట్ల టర్నోవర్ జరిగింది. సో ఒక వెనుకబడిన జిల్లా నుంచి కేవలం ఒక పంట నుంచి అంత పెద్ద మొత్తంలో ఈరోజు ఎక్స్పోర్ట్ చేయడం అనేది చాలా మంచి సూపర్ రైతులు. సో దాన్ని బేసిస్కొని మేము నారాయణ గారికి నిత్యం అడుగుతున్నాం. మాకు హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ కావాలి. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే తద్వారా కార్గో సర్వీస్ వెళ్తారు. ఈ రోజు ఢిల్లీ కానీ, బాంబే కానీ, అదేవిధంగా కలకత్తా కానీ ఇలాంటి నగరాలకి బై ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలంటే దాదాపు 48 నుంచి 50 అవర్స్ దాటిపడతా ఉంది. దానివల్ల కొంచెం పంపించే పనుల యొక్క క్వాలిటీ తగ్గితే రేటు ధర తగ్గిపోతుంది. రైతులు ఇబ్బంది పడతారు. మా కార్గో సర్వీస్ ఏర్పాటు చేసి వెంటనే ఢిల్లీ చేరుకుంటున్న దాంట్లో తద్వారా రైతులకు తాజా పనులు అమ్మితే ధర ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటి చేయమని కార్యక్రమం వాళ్ళు కూడా వెంటనే దీని మీద వర్కౌట్ చేయని చెప్పేసి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం వారు వెంటనే లెటర్ పెట్టడం దాదాపు 1500 acres ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఆ 1500 acres లో ఎయిర్పోర్ట్ కూడా త్వరగా శాంక్షన్ అయిపోయే అవకాశం ఉంది. అదే దానికోసం ఏం చేసామంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇక్కడ లేదు. కార్గోతో పాటు ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ గతంలో బెంగళూరు ఉండే, ఇప్పుడు బెంగళూరు బిజీ కావడం వల్ల ఏవియేషన్ సర్వీస్ జరగట్లేదు. సో దాంట్లో కూడా ప్యాసింజర్స్. సో 3 విభాగాలుగా ఈ మన ఎయిర్పోర్ట్ వస్తే ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఒక ప్యాసింజర్స్ వెళ్తారు, ఒక ట్రైన్ దిగుతుంది, 3 కార్లు వెళ్తారు. సో మొత్తం ఇలాంటి ఫస్ట్ ఎయిర్పోర్ట్ మన సౌత్ ఇండియా ఇదే అవుతుంది. సో దీని మీద దృష్టి పెట్టి ఇదే ప్రపోజల్ వర్క్ కూడా జరిగింది. సో దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే ఈ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి సర్వీసెస్ ఇంకా పోషకులు పెంచాలని ఆలోచనతో వాడుతుంది. అన్ని కూడా అంశాలు పేపర్లో చెప్తా ఉంది. అధికారులని నిర్ణయం కూడా రాలేదు. యాక్చువల్ నేను రైతులు ఒక విధంగా కూడా అనుకున్నాను. అదే అభినందించే విషయం మీరు ఇనిషియేట్ చేసి కొంతమందిని ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చారు. మా నుంచి ఈ అరటి కొనుగోలు చేయమని చెప్పి మీరే తీసుకొచ్చారు. అంటే బాగా రేటు పడుతున్న టైంలో మీరు హెల్ప్ చేశారు. అదే గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఈ ఫ్రూట్స్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టగలిగితే చాలా మంది ఉపయోగం అనేసి రైతులు చాలా మంది అడుగుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏమైనా ట్రై
లాస్ట్ పార్లమెంట్ సెషన్ లాస్ట్ బిఫోర్ డే కూడా నేను ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నేను కలిసి అనంతపురం జిల్లాలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఒక పార్క్ కావాలి. ఈ పార్క్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పళ్ళ తోటలు ఏవైతే ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి జామ కావచ్చు, అరటి కావచ్చు, పనస కావచ్చు, సపోటా కావచ్చు, దానిమ్మ కావచ్చు, బత్తాయి కావచ్చు, ఇవన్నీ విరివిగా కాస్తున్నాయి మనకి. సో వీటి మీద ప్రాసెసింగ్ టమాటా. సో టమాటా ఈ రోజు మనం చూస్తున్నాము కిసాన్ అనేటువంటి ఒక టమాటా కెచప్ బాగా ఫేమస్ అయింది. వాళ్ళకి పల్ప్ కావాలంటే పైన స్కీమ్ తీసేసి ఆ పల్ప్ మీదే వాళ్ళు చేస్తుంటారు. సో ఇక్కడే ఆ పల్ప్ తయారు చేసుకుని ఓన్లీ పల్ప్ ఎక్స్పోర్ట్ చేయగలిగే కంపెనీకి వాళ్ళు అక్కడ తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. మనకు కూడా కాయ వేస్ట్ కాకుండా మంచి నాణ్యత ఉన్నప్పుడు దాన్ని తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పార్టీలు మన ఏర్పడేసి వీళ్ళంతా వస్తారు ఒక డిస్కషన్ చేయగలిగింది. వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఒక టీం పంపిస్తాం. పంపించి ఒక కనీసం ఫస్ట్ ప్లేస్ ఒక 2 ఎకరాలు ఐడెంటిఫై చేసి ఒక ఫుడ్ ప్రాసెస్ సంబంధించిన పార్క్ లో కొన్ని ఇలాంటి కంపెనీ తీసుకొస్తే బాగుంటుంది ఆలోచన వాళ్ళకి కలిగింది. సో త్వరలో ఒక టీం వస్తుంది, వచ్చి ఎంక్వైరీ చేసి ఏమేమి ఇక్కడ పెడితే బాగుంటుంది ఆలోచన నడుస్తూ ఉంది. బహుశా ఒక 1 month రావచ్చు. వస్తే అలాంటి ప్రాసెస్ కూడా మనకు వచ్చే అవకాశం. చాలా కంపెనీలో మీరు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో, అలాగే సిరికల్చర్ లో కూడా మీరు మీ అధ్యక్షులు ఉన్నారు, మీరు అధ్యక్షత వహిస్తున్నారు సిరికల్చర్ స్టాండింగ్ కమిటీ. సిరికల్చర్ అంటే ఆల్మోస్ట్ అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపూర్ కావచ్చు, ధర్మవరం కావచ్చు బాగా పండించేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయినా ఉంటుంది సార్. దీన్ని మళ్ళీ మీరు ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా రైతుల్లో సిరికల్చర్ డెవలప్మెంట్ కోసం? నేను సిల్క్ బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి మార్కెట్ చేసే కేంద్రం పట్టుకోలేదు కదా అందుకు అది బాగా పాడుపడిపోయి మనం వర్షాలు కూడా మునిగిపోయి రైతులు కొంచెం నష్టపోయారు. సో దాని మీద నేను వెంటనే మా ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి దృష్టి తీసుకెళ్ళి వారిని అక్కడ పెట్టించి నేను కూడా సిల్క్ బోర్డు మాట్లాడుతుంటే 5 కోట్లు శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం 4 కోట్లు ఆలోచన చేయండి, 4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలి. అది త్వరగా పని కూడా ఎందుకు ప్రారంభమవుతుంది. దాంతోపాటు ఈరోజు రైతులను ఎవరైతే మల్బరీ వాళ్ళు సాగు చేస్తారో వాళ్ళు పట్టుకు పురుగుల పెంపకం కోసం రిలీఫ్ షెడ్యూల్ వేస్తారు. ఆ రిలీఫ్ షెడ్యూల్కి ఇప్పుడు 4 నుంచి 4 లక్షల రూపాయలు మాత్రం మనకి కేంద్రం నుంచి వస్తాము వాళ్ళకి లోన్ కింద. సో నేను దాన్ని ప్రదర్శించని చెప్పి సర్వే జరిగింది, అది కూడా డిస్కషన్ అవుతాము. సో శాఖరీ అమౌంట్ పెరుగుతారు, అంటే షెడ్ రిలీఫ్ షెడ్ వేసుకోవడానికి అప్పున్న కాస్ట్ ఇప్పుడు రావట్లేదు. సో 10 లక్షల దాకా పెంచబడింది, నాకు తెలిసి 5 లక్షల దాకా పెంచేటువంటి అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ మల్బరీ రైతులని ప్రోత్సాహం చేసి వాళ్ళకి ఎక్కువగా పంటను తీసేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయాలని ఆలోచన. తర్వాత గతంలో 2014-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు పట్టుబడుల కిలోకి ఇన్సెంటివ్ ఇచ్చేవారు. 2019-20 ఇన్సెంటివ్ చేశారు. ఇన్సెంటివ్ మీద డబ్బులు ఇవ్వదు. సో రైతుల్లో చాలా మంది కనీస ధర ధర లేనప్పుడు 50 రూపాయలు మనం కలిసి వస్తున్నాము. సో అది నష్టపోయేందుకు దానిపై నేను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం సమస్య ఉన్నాయి కాబట్టి కేంద్రం నుంచి ఈ అమౌంట్ రిలీజ్ అని చెప్పి చాలా జరిగింది. గత బకాయిలు 70 కోట్లు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రన్నింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఈ విధంగా రైతులకి ఏ విధంగా సహాయ సహకారాలు కావాలని కూడా చేసేటువంటి ప్రయత్నం నేను తీసుకొస్తున్నాం. కేంద్ర సిల్క్ బోర్డులో కూడా మెంబర్గా ఉన్నాం కాబట్టి అనేక కొత్త ప్రయత్నాలు కూడా ఏదైనా ఉంటే చేద్దామనేటువంటి ఆలోచన ప్రభుత్వం జరుగుతుంది. మేము కూడా ఈ స్టడీ టూర్ ఈసారి అస్సాం ప్రాంతంలో ఉన్నటువంటి ఏ విధంగా అక్కడ తయారవుతుంది, అక్కడ ఫారెస్ట్లోనే ఈ మల్బరీ వ్యవసాయం జరుగుతాం. అక్కడ ఉన్నటువంటి పట్టుకోవడానికి ఇక్కడ తేడా ఉంది. సో వాళ్ళు ఒకసారి విజిట్ చేసిన ఆ ప్రాంతానికి మనకి తేడా కూడా గమనించాలని ఆలోచన ఉన్నాను. అంటే అక్కడ విరివిగా ఫారెస్ట్ అంటే వాళ్ళు పెంచేస్తున్నారు, మనము పొలంలో వ్యవసాయం చేస్తున్నాము. సో అక్కడ ఫారెస్ట్ అంటే ఇదే ఒక పంట లాగా పంటగా వాళ్ళు మొదలు పెట్టారు. ఆ తేడా ఏమున్నాయని ఒకసారి పర్సనల్ అయితే మనకు కూడా ఒక అవగాహన వస్తుందని ఆలోచన. త్వరలోనే ఒక స్టడీ టూర్ ద్వారా వాటి వివరాలను సేకరించి మన వాళ్ళకి ఏమైనా వస్తే ఇంకా మంచి రైతులకు లాభాలు వస్తాయని ఆలోచన చేద్దామని ప్రయత్నం అనుకుంటున్నాను. చైనా నుంచి సిల్క్ ఎక్కువ ఇంపోర్ట్ అవుతుంది, దానివల్ల మన రైతులకి బాగా నష్టపోతున్నారు. చైనా సిల్క్ వల్ల వాళ్ళు తక్కువ రేటు ఇవ్వగలుగుతున్నారు. మీరు దీని గురించి ఏమైనా స్టడీ చేసి అది యాక్చువల్గా చైనా సిల్క్ బ్యాక్ చేసినట్టు రావడానికి వీల్లేదు. ప్రభుత్వం
ప్రభుత్వం చేయడానికి సంబంధించినటువంటి వస్తువుని కూడా ఆచితూచి ఇప్పుడు అందువల్ల మన ప్రధానంగా మనకు కావాల్సిన సరుకు మనకు రావట్లేదు. దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, ఏ విధంగా రైతులు ఎక్కువ మంది మనకి ఈ పట్టుకూరు పెంపకాన్ని తెలుసుకోవాలనే ఆలోచన ఇప్పుడు నేను వెళ్తున్నాను. దానికి రకరకాలటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్స్ కానీ కోర్టు చేస్తూ ఎక్కువ బాగుంది. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కేవలం హిందూపూర్ మడక్సిర ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇటువంటి అనంతపురం జిల్లాలో వస్తే కళ్యాణదుర్గం ప్రాంతంలోనే కొంత ఏరియాలో మాకు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది రైతులు వచ్చిందని వస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. ఎక్కువ మంది పంట తీసుకొస్తే ఇంకా ఎక్కువగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయంలో ఆర్టికల్స్ మాట్లాడగలిగింది. సో ఇంకా ఏమన్నా దాంట్లో ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలని ఆలోచన. మొదటిసారి ఎంపీ అయ్యారు, పార్లమెంట్ పెట్టారు, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మోడీ గారు, మీరు కూడా ఎన్డీఏలో పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. సో ఎలా ఫీల్ అయ్యారు, ఏం నేర్చుకోగలుగుతున్నారు రోజు? అంటే ఇప్పుడున్న సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ ఏదో ఫేస్ చేయాల్సి ఉంటుంది, క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. ఎలా ఫీల్ అయ్యారు? పార్లమెంట్ అంటే యూనివర్సిటీ లాగా రకరకాల భాష మాట్లాడేవారు, రకరకాల స్థాయిలో ఉండేవారు, రకరకాల ఇష్యూ మీద సబ్జెక్ట్ మాట్లాడేవారు. అన్ని రకరకాలుగా పార్లమెంట్ వెళ్ళిన నుంచి నైట్ క్లోజ్ అయ్యేదాకా ఎన్నో సమస్యలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సో అసలు రాష్ట్రం ఏంటి కాదు, దేశంలో ఏం జరుగుతా ఉందో, దేశానికి ఏం అవసరం ఉన్నాయి, ఇంకా ఏం చేయాలనే ఆలోచనతో రకరకాల డిస్కషన్ జరుగుతుంటాయి. ఆ డిస్కషన్స్ అన్ని చాలా వాల్యుబుల్ డిస్కషన్. నిజంగా మనకు ఒక అవకాశం అక్కడ కూర్చొని తెలుసుకునే అవకాశం మనకి ఈరోజు ఎంపీగా ఇవ్వడం. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళ సమస్యల పట్ల పోరాటం చేస్తున్నారు, వాళ్ళ ప్రాంతం పట్ల వాళ్ళు ఏ విధంగా ముందుకు వస్తున్నారు అనేది నేర్చుకుని మేము కూడా మన అనంతపురం జిల్లా కోసం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కోసం ఎటువంటి ప్రశ్నలు అందించాలి, ఎటువంటి సమాధానం రాగలగాలి, ఏ విధంగా మనం రాష్ట్రానికి ఉపయోగపడే ఆలోచనతో మేము కూడా నడుస్తున్నాం. చాలా మంచి అవకాశమే భావించి అనునిత్యం కూడా ఉన్నటువంటి మాట్లాడుతున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని స్టడీ చేసి మేము కూడా సార్ ప్రజల్లో ఎంపీని ఒక ఇంప్రెషన్ పడుతుంది. వీళ్ళు ఓన్లీ ఎంపీగా ఏం చేస్తారు, పార్లమెంట్ చేస్తారు, ప్రజల కోసం ఏం చేయాలి అనే ఇంప్రెషన్ ఉంటే మళ్ళీ ఏ పార్టీకి ఎంతమంది ఎంపీలు వచ్చినా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన అన్ని సాధించలేకపోతున్నారు. ప్రత్యేక హోదా కావచ్చు, ఇట్లా రకరకాల మనకి ఏవైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నాయో ఏవి సాధించలేకపోతున్నారు అనే దానికి మీరేమంటారు? అంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పరిమితులు ఉన్నాయి. సో ఆ పరిమితి మేరకే వాళ్ళు కూడా వస్తుంది. పార్టీ తర్వాత ఒక ఎన్డీఏ కుటుంబం ఉన్నప్పుడు ఎన్డీఏ కుటుంబం కొన్ని సమస్యలు విషయాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చూసుకొని మనం బ్యాలెన్సెస్ మాట్లాడుకోవాలి. సేమ్ టైం మరి మన రాష్ట్రం రావాల్సినటువంటి నిధులు కానీ మన వాటాన్ని మనం కొట్టాల్సిన అవసరం ఉంది. అడగకపోతే ఎవరు పెట్టే పరిస్థితి కాబట్టి ఎప్పటికప్పుడు మనం ప్రశ్నిస్తూనే ఉండాలి, మనం సమాధానం రాకపోవాలి, తెచ్చుకోవాలి మనసు కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్, అంటే ఒక సిస్టంలో వెళ్ళిపోవాలి. సిస్టమ్ అనేది మనం అడాప్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి పార్లమెంట్ లో ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం వస్తుంది, ప్రతి మంత్రి కూడా రెస్పాన్సిబుల్ కావాల్సిందే. సో నేను దాదాపు 12 ప్రశ్నలు దాదాపు నాకు వచ్చే అవకాశం లభించింది. సో ప్రతి ప్రశ్న కూడా ఏదో సమాధానం మంత్రి గారు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా అక్కడ విషయాల గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మనం పనిచేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మనం కూడా అలర్ట్ కావాలి. సెషన్ లో ఏం మాట్లాడుతున్నాము, ఏమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఏం సబ్జెక్ట్ చెప్తున్నాం అన్నది మనం ఇన్వాల్వ్ అయ్యి మన భారత నుంచి మాట్లాడే అవకాశం మాట్లాడుతున్నాం. మనం ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను కూడా 9 నెలల పార్లమెంట్ గారు ఒకసారిగా ఇంకా ఆక్రమణ చేసుకొని ఇంకా ఎటువంటి విషయాల మీద మనం మాట్లాడితే మన ప్రాంతానికి ఆలోచన ఉన్నాం. ఇంకా భవిష్యత్తు కూడా మన రాజ్యాంగ నీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి సో కృష్ణా జలాలు మనకు అందరి నీళ్ళలో వచ్చేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిగులు జిల్లాలు తీసుకొస్తాం. ఇక్కడ బ్యాక్ వాటర్ లో ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడే మనం తీసుకొస్తాం. అట్లా కాకుండా నికర జిల్లాలు కంపల్సరీగా ఇంత కోట మనకు కావాలంటే ఒక కోట తీసుకురాకపోతే జిల్లాలో పూర్తి స్థాయిలో మనం పంటలు పండించే పరిస్థితి లేదు. ఎప్పుడప్పుడు వాటర్ స్పేస్ కి తిరుగుతా ఉంది, రైతులు ఇబ్బంది పడతారు. ఇలాంటి మేజర్ ఇష్యూస్ కూడా మనం భవిష్యత్తు పోరాటం చేసిన అవసరం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేమందరం కూడా కలిసిమెలిసి ఐక్యబద్ధంగా కూడా అన్ని సమస్యలు కూడా ఒక సిస్టమేటిక్ గా వెళ్తుంది. నేను ఒక టీం పెట్టుకొని
ఆ టీం ద్వారా మన రాష్ట్ర సమస్యలను కూడా నేను తీసుకొని ఒక్కొక్క సమస్యలు మాట్లాడుతూ అన్నీ కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పనులు ఏమవుతున్నాయి వాటి మీద మేము కమిటీలు వేసుకొని కొంతమంది మంత్రుల దగ్గరికి నేను 5 మంది మంత్రుల దగ్గరికి నేను నాకు డ్యూటీ ఇచ్చాను. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, రైల్వే బడ్జెట్ కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ప్రధానమైనటువంటి షేర్ మంది ఎక్కువ మిగతా రాష్ట్రాల మీద. సో మనందరూ కూడా పనిచేస్తున్నట్లు లెక్క కదా. అమరావతి అంటే అప్రూవల్ ఇచ్చారు సార్, బడ్జెట్ లో ఏం లేదు, మనకి అప్రూవల్ గ్రాంట్ అంటే వడ్డీ లేకుండా ఇచ్చారు, వడ్డీ కట్టలేదు, రాష్ట్రం మనం కట్టుకుంటాం. నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రానికి ఎవరు లేదు. సో అలాంటిది మనకి అన్ని 3,000 కోట్ల తోటి రైల్వే సదుపాయం అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇస్తాం. 3,000 కోట్లు తక్కువ బడ్జెట్ కాదు. కొత్త రైల్వే ఇస్తుంది, కొత్త మొత్తం అంతా ఏరియా కూడా ఆ రైల్వే సంబంధించినటువంటి అన్ని స్టేషన్లు కలుపుకుంటూ బ్రహ్మాండ డెవలప్మెంట్కి అవకాశం ఇస్తాం. అదే నేషనల్ హైవేస్ అనేక రకాలుగా మేము కూడా నేషనల్ హైవేస్ సంబంధించినటువంటి మన ప్రాంతం మన అనంతపురం జిల్లాకు వస్తాయి. ఈరోజు మన గుర్తుదేవుడు రోడ్డు నుంచి అనంతపురం రుద్రపేట బైపాస్ వరకు కూడా 6 లైన్ వస్తాం. కాబట్టి నేను వెళ్ళి ప్రత్యేకంగా గడ్కరీ గారు కలిసి మన ప్రాంతంలో మన అండర్ పాస్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము, ఈ విధంగా రోడ్ కాస్ట్ కష్టం చెప్పేసి 11 అండర్ పాస్ శాంక్షన్ చేస్తుంది. సో మనం అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రెప్యుటేషన్ తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్ గా చేసేటట్టు ఒక ఆలోచన ఉన్నారు. సో మనం ప్రపోజ్ తీసుకెళ్ళడమే త్వరగా వెంటనే మనం శాంక్షన్ జరుగుతాం. సో అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మన బైపాస్ రోడ్డు చిన్నగా అయిపోతుంది మాట్లాడుకుంటే 6 లైన్ రోడ్డుగా మనకి చేయబోతున్నాం. అవుట్ రింగ్ రోడ్లో మనకి ఈ మధ్యన మన ముఖ్యాసం వడేపల్లి నుంచి కలపడం జరుగుతున్నాం. సో ఇంకా అంతా హాఫ్ రోడ్ కూడా మన కలకత్తా వైపు నుంచి రాప్తాల వైపు వచ్చేటువంటి అవకాశం. ఈ విధంగా నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గడ్కరీ గారు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రధానమైనటువంటి ఒక మన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అన్ని రకాలుగా ఎంపీలందరూ కూడా నారాయణ నేతృత్వంలో నాకు తెలిసి ముఖ్యమంత్రిగా ప్రతి నెల ఒకసారి విజిట్ చేశారు. ఢిల్లీ పార్లమెంటు సమావేశం తర్వాత ఫస్ట్ పార్లమెంట్ ప్రమాణం అయిన మోదీ గారు ప్రతి నెల విజిట్ అంటే ప్రతిసారి కూడా వెళ్ళి నిధులు చూసే ప్రయత్నం చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నష్టపోయింది. గత 5 సంవత్సరాల్లో ఇంకా బాగా నష్టపోయింది. ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి తీసుకోవడం నిధులు కావాలంటే కావాల్సిందే వాళ్ళు వెళ్ళడం అక్కడి నుంచి సాయం చేయడం జరుగుతానంటే నిరంతరంగా మా ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ పర్యటన ఎప్పుడు అభివృద్ధి కోసం ఆయన తిరుగుతూ ఉన్నారు. ప్రతిసారి కూడా ఏదో ఒకటి మన ప్రాంతానికి అవసరం నిధులు తీసుకొచ్చే ప్రయత్నిస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రధానమైన సింహభాగం ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వస్తాం. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కంటే చేస్తే ఎక్కువ మనం పార్లమెంట్ అదే కూడా చేస్తున్నారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ పిలుస్తున్నారు వాళ్ళు ఇవ్వట్లేదంటే ప్రధానంగా తమిళనాడు వాళ్ళు మాట అంటే ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం ముందు నేను చెప్తున్నాను. సరే, ఈ మధ్య ఒక ఇష్యూ బాగా రైజ్ అవుతుంది. జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియా అంటే సౌత్ రాష్ట్రాలన్నీ నష్టపోతాయి, మనకి చాలా తక్కువ ఎంపీ స్థానాలు వస్తాయి, మన వాయిస్ తగ్గిపోతుంది అనేది నిజంగా జనాభా ప్రాతిపదికనే జరిగిపోతుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం రాలేదు, ముందే మాట్లాడుతున్నాం. నిర్ణయం అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతం ఉన్నదైతే ఒక పార్లమెంట్ లో 2 కాన్స్టిట్యూషన్ అదనంగా తీసుకొచ్చి 6 కాన్స్టిట్యూషన్ ఒక పార్లమెంట్ చేసి అంటే ఉన్నటువంటి 2 పార్లమెంట్ ఒక జిల్లాలో ఉంటే 3 పార్లమెంట్ చేసి ఒక్కొక్క పార్లమెంట్ వరకు 6 కాన్స్టిట్యూషన్ వచ్చారు. ఉన్నటువంటి 2 కాన్స్టిట్యూషన్ చేస్తే మనం 7 నుంచి 9 అవుతుంది. ఇంకో పార్లమెంట్ 7 నుంచి 9 మొత్తం 18 పార్లమెంట్ అయితే ఇంటూ 3 6 పార్లమెంట్ అంటే 3 కాన్స్టిట్యూషన్ చేయాలంటే ఆలోచన నడుస్తుంది. ఇంకా ఈ డిస్కషన్స్ సార్, మన జిల్లా రాజకీయాలు ఎలా ఉంది? ఇక్కడ జిల్లాలో రాజకీయాలు మీరు 7 మంది ఎమ్మెల్యేలు కూడా మీ పార్టీకి సంబంధించిన వారే. ఓన్లీ పార్టీ ప్రోగ్రామ్స్ కి వాళ్ళు పిలిచి వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే మీరు స్పెషల్ గా ప్రతి నియోజకవర్గానికి మీరు వెళ్ళి మీ మార్క్ ఏమన్నా చేస్తున్నారు? ఇక్కడ ఆఫీస్ ఉన్నప్పుడు చాలా వరకు నాకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రికమెండేషన్ వస్తుంటారు. అక్కడ సమస్యలు కావచ్చు, లేకపోతే నీటి సమస్య కావచ్చు, లేకపోతే ఆపో ప్లాంట్ కావాలి, లేకపోతే అక్కడ రోడ్స్ కావాలి, అన్ని ప్రాంతాలు చాలా వస్తుంటారు. నేను వీలైనంత వరకు వాళ్ళకి నేను చేయగలిగే ఏమంటే వెంటనే చేసి వాళ్ళకి పంపించ జరుగుతూ ఉంది. నేను పార్లమెంట్ దాదాపుగా ఎక్కువ కాలం పార్లమెంట్ లో గడపడం ఉంది. నేను 5 స్టాండింగ్ కమిటీ ఉండడం వల్ల నిరంతరం ఢిల్లీకి వెళ్ళడం బట్టి నాకు టైం తక్కువగా ఉంది. సో ఉన్న టైంలోనే నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అటెండ్ చేసుకుంటూ నేను వెళ్తున్నాను.
వీలైన వరకు కలవాలి ఎక్కువ మంది అనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాను. అవకాశం వచ్చిన నేను కలిసి వాళ్ళ సమస్య కూడా విని తోటి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్ నిధులు కూడా ఏర్పాటు చేసి ఇంకా వేరే నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ ప్రపోజల్ తీసుకొని నేను వర్క్ చేస్తున్నాను. ఏం ఇబ్బంది లేదండి, ఎవరు కూడా వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎమ్మెల్యేగా స్థానికంగా సమస్యలు వాళ్ళు పోరాటం చేసి ఆ సమస్యల పట్ల వెంటనే నిధులు తీసుకొచ్చే కార్యక్రమం లేకపోతే పరిష్కరించే కార్యక్రమాలు చేస్తున్నారు. నా పదే మరి నా దృష్టి వచ్చినప్పుడు పైసలు ఏమన్నా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా ఎవరికి అనుకూలంగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఇంకా అవసరం కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మాకు దృష్టి వస్తున్నాయి అలా మాకు కావాలి కాదు చూడండి అంటే నేను నా వచ్చిన నిధులతో వాళ్ళకి ఇచ్చిన కానీ ఇలా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ పెద్ద నగర సమస్య అనుకోలేదు, అందుకు కూడా కలిసిమెలిసి పనిచేసుకుంటాం. 11 నెలలు మీరు ఎంపీగా ఈ 11 నెలల పాలనలో మీరు సాటిస్ఫైడ్ ఉన్నారు? మీరు ఎంపీగా మీ నియోజకవర్గానికి చేయగలిగింది మీరు 11 నెలలు మ్యాక్సిమం చేయగలిగారు? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫస్ట్ టైం ఎంపీగా ఉన్న తర్వాత కొన్ని నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాము. సేమ్ డే మళ్ళీ మేము వర్క్ చేసే సమయంలో మా సమస్యలు కూడా తీసుకోవడం అవి మంత్రుల ద్వారా పని చేయించుకోవడం అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. సో నాకు ఇప్పటివరకు వచ్చిన ఈ యొక్క పరిమితి అంటే 9 నెలల కాలంలో నేను దాదాపుగా ఎక్కువసార్లు పార్లమెంట్ మాట్లాడడం జరిగింది, సమస్యల మీద చెప్పడం జరిగింది, సమస్య పరిష్కారం కూడా అయినాయి. అదేవిధంగా బడ్జెట్ కూడా నాకు కేటాయిస్తారు కాబట్టి కూడా. సో ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రజలు కూడా నేను ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళకి చాలా కాలం మాకు అనుకూలంగా ఉన్నాను, అందుబాటులో ఉందని నేను అనుకుంటున్నాను. అది ప్రజలు చెప్పాలి నేను ఎవరిగా ఉన్నాను ఏంటి. నేను ముందు నుంచి నాకు అలవాటు ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తల కోసం పనిచేసే అలవాటు. సామాన్య పేద ప్రజలు వస్తే వాళ్ళకి వెంటనే స్పందించి వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడాలని ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉమ్మడి జిల్లా కూడా చాలా మంది రోగులు ఇక్కడికి నిత్యం వస్తూ ఉంటాం. వాళ్ళ సమస్యలు ఎక్కువనే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా నేను ఒక పేషెంట్స్ తో పాటు వచ్చే అటెండర్లకి ఖచ్చితంగా వాళ్ళకి షెల్టర్ కావాలని చెప్పేసి 75 రూపాయలు ఎక్కువ ఈరోజు విశ్రాంతి భవనాన్ని నేను 11 తారీఖున మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు తిరుమలలో వస్తున్నారు, వాళ్ళ చేతి ద్వారా ఫౌండేషన్ అయిపోతున్నాం. సో దాంతోపాటు మరి మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మొట్టమొదటిసారి రాయలసీమలో తిరుపతి తర్వాత ఏపీ స్టేట్ లో విశాఖపట్నం తర్వాత తిరుపతి తర్వాత అనంతపూర్లో మదర్ బ్రెస్ట్ మిల్క్ సంబంధించిన మిల్క్ బ్యాంక్ మొట్టమొదటిసారిగా ప్రారంభం చేసినప్పుడు ఇంటర్నేషనల్ మీటింగ్ కూడా అది శాంక్షన్ చేయబడింది. అదేవిధంగా ఇంకా సిఎస్ఆర్ ఒకటి అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సెంట్రల్ ల్యాబ్ క్యాజువాలిటీ వాళ్ళు డెవలప్ అయింది. అక్కడ డాక్టర్స్ సంచార వైద్యశాల కావాలంటే దాంట్లో బస్సులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు అంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి పేద ప్రజల కోసం ఏమైతే చేయాలో వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెడతాను. వాటి మీదే నేను ఫండ్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా చాలా చేయాలి. ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇన్ఫోసిస్ కంపెనీగా మాట్లాడేది ప్రతి మండల హెడ్క్వార్టర్లో ఒక స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి. 8th, 9th, 10th చదివే పిల్లలకి ఒక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి. తద్వారా పిల్లలు ఆ స్టాండర్డ్ నుంచి చదువుతో పాటు నేర్చుకుంటారు చెప్పేసి ఆలోచనతోటి సిఎస్ఆర్ ట్రై చేస్తున్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అన్ని కూడా క్లాసెస్ అనుభవం చేస్తున్నాను. ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే సమస్య ఉన్నాయో ప్రధాన సమస్యలు నేను తీసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే పనులు ఉంటే వాటి మీద నేను దృష్టి సారించగలిగింది. ఈరోజు ప్రధానంగా గుంతకల్లో ఉన్నటువంటి మన స్పెండింగ్ కోఆపరేటివ్ స్పెండింగ్ ఎంతో మంది పనిచేసేటువంటి పరిశ్రమ చాలా ఇబ్బంది పడుతుంది. సో దాన్ని తిరిగి ఓపెన్ చేయించి అక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా కేంద్ర టెక్స్టైల్ మంత్రి గారితో కలిసి మాట్లాడగలిగింది. సో ఇలా అనేక రకాలు మన సమస్యలు ఏవైతే ఉన్నాయో తీసుకునేటువంటి ప్రయత్నంలో పనిచేస్తున్నాను. ఈరోజు ముందుగా ఉన్న పట్టణంలో కూడా 100% శాంక్షన్ జరిగింది. 2 దశాబ్దం మీద ఒకటి ధర్మం మీద ఒకటి 2 కూడా మరి 100% వేసి అక్కడ ట్రాఫిక్ రిసోర్స్ జరుగుతూ ఉంది. అనేక రకాలుగా అన్ని సమస్యలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఈ 11 నెలలు కాదు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ దీని మీద మీరు అభిప్రాయం అంటే ఈ 11 నెలల కాలంలో హామీలు కావచ్చు ప్రజలు సంతృప్తి ఉన్నారని? ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కలిసి ఉండటం వల్లే అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా మేము అన్ని అమలు పరుస్తున్నాము. దాంతోపాటు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఇంకా ఎక్కువగా మనం చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
ఆర్థికంగా ఇబ్బంది పడ్డటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే లక్ష్యంతో ఈరోజు అన్ని సమస్యలు కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంతో పాటు ఈరోజు ఒకటి ఉద్యోగస్తులకి జీతాలు వచ్చే కార్యక్రమం తప్పకుండా ఎప్పుడు వచ్చి తెలియని పరిస్థితి. సో దాంతోపాటు అన్ని రకాల మన సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేసే కార్యక్రమాలు కూడా ఒకటి నిర్వహించుకొస్తున్నాం. ఇప్పుడు తల్లికి వందల కార్యక్రమం కూడా మే నెల నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి బిడ్డ కూడా ఖచ్చితంగా మనం 15,000 పరిచే కార్యక్రమం తీసుకురావడం. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు 1 by 1 తీసుకుని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూనే అభివృద్ధి చేసుకుంటూనే పెరిగి మరి సంక్షేమ కార్యక్రమాలకి డబ్బులు తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు నిత్యం చేస్తూనే ఉన్నారు. సో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్తున్నాం. ఇప్పటికే చూసేవాడు అనేకమైనటువంటి సర్వేలు చూసుకోండి, అనునిత్యం వచ్చినటువంటి ఇంటర్నేషనల్ నేతలు చూసుకోండి, ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఫస్ట్ 5 లోపే ఆంధ్రప్రదేశ్ అనిపిస్తా ఉంది. ఇదివరకు లాస్ట్ ప్లేస్ అవుతుంది. సో భవిష్యత్తులో ఖచ్చితంగా మొదటి ప్లేస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అది ఎంతో దూరం లేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని విధాలుగా ముందుకు వెళ్తుంది. అనేక పరిశ్రమలు అవుతున్నాయి. లక్షలాది కోట్ల రూపాయలు దావోస్లో మాట్లాడే మీటింగ్లో అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. నారా లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు విద్యాశాఖ తీసుకెళ్ళి చదువు ఎంత ఇంపార్టెన్స్ అనే విషయాన్ని తీసుకొచ్చి రోజు దాదాపుగా గతంలో ఎప్పుడు లేదని దాన్ని తెలుస్తుంది రావడం జరిగింది. మున్సిపల్ గారు సో అన్ని రకాలుగా ఒక సమన్వయంతో ఎన్డీఏ ప్రభుత్వంలో మేము కలిసిమెలిసి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకున్న కోసం పూర్తిగా మేము పనిచేస్తున్నాం. సూపర్ సిక్స్ అన్ని అమలు అవుతున్నాయి. 1 by 1 చేస్తున్నాం. 1 by 1 అన్ని మొదలు పెట్టేసి ఆలోచన సరే బిఎస్సీ పదాక తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినప్పుడు దాదాపు 2 లక్షల మంది టీచర్లు ఉద్యోగస్తులు ఎవరు ఇవ్వాలి, ఏ పార్టీ నిరంతర ప్రక్రియ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినంటే అప్పుడు ఖచ్చితంగా బిఎస్సీ ఉంటుంది. సో ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ కవర్ చేసుకుంటూ వస్తున్నామంటే ఎంత నెట్వర్క్ చేసుకుని మీకు అంత కమిట్మెంట్ చేస్తుంది. మొట్టమొదటి సంతం పెట్టారు సార్, ఈరోజు దాన్ని అమలు చేస్తుంది. అదే మత్స్యకారులకు రోజు 10,000 రూపాయలు ఉండేది 20,000 రూపాయలు చేసేవాళ్ళు. అదే అన్ని రకాలుగా పెన్షన్ తర్వాత కావాల్సినటువంటి తల్లిదండ్రులను కార్యక్రమిస్తాం. అది త్వరగా మళ్ళీ రైతులందరూ కూడా మనం 20,000 రూపాయలు చెప్పే కార్యక్రమం తీసుకురావాలి. అన్ని మనం అందరూ చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి కొంచెం ప్రధాన సమస్య ఆర్థిక సమస్య, దాన్ని అధిగమిస్తూనే ఇవన్నీ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పార్లమెంట్ సభ్యులుగా రాయలసీమ మరిన్ని నిధులు తేవాలి, రాయలసీమ అభివృద్ధికి మీ మార్పు చూపించాలి. నేను మొదటిసారి ఎంపీ ఇంకా 4 ఏళ్ల కాలం నుండి 4 సంవత్సరాల్లో చాలా నిధులు తీసుకొని రావాలి రాయలసీమ అభివృద్ధికి, అనంతపురం అభివృద్ధికి. థ్యాంక్ యూ.